హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి నీట్ కౌన్సిలింగ్ అనేది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. మీ అందరికీ తెలుసు మనకి ఏ కేటగిరీలో ఎంబీబీఎస్ ఆల్మోస్ట్ 3 రౌండ్స్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మనకి ఇప్పుడు బీడిఎస్ థర్డ్ రౌండ్ రన్ అవుతుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఎంబీబీఎస్కి సంబంధించి అలాట్మెంట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది కదా, థర్డ్ రౌండ్. సో దీనికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈరోజే లాస్ట్ డేటు ఈవినింగ్ 4 o'clock వరకు ఎవరికైతే సీటు అలాట్ అయిందో, ఏది థర్డ్ రౌండ్లో ఎంబీబీఎస్ సీటు అలాట్ అయిన వాళ్ళు కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి మనకి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ అంటే ఈ ఫేజ్లో కండిషన్స్ ముందుగానే పెట్టారు, మనకు అవన్నీ తెలుసు. అవేంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ సీట్ అలాట్ అయింది ఈ థర్డ్ రౌండ్లో, సీట్ అలాట్, కొత్త సీట్ అలాట్ అంటే ఇంతకుముందు సీట్ రాని వాళ్ళు, కొత్తగా అలాట్ అయిన వాళ్ళు కానీ, లేదంటే సీటు సెకండ్ రౌండ్లో, ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో వచ్చి ఇప్పుడు థర్డ్ రౌండ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే కాలేజ్ అప్గ్రేడ్ అయిన వాళ్ళు, ఎవరైనా సరే సీట్ వచ్చింది మారింది అని అనుకున్న వాళ్ళంతా కూడా కంపల్సరీ ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు కాలేజ్కి వెళ్ళి, మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు కంపల్సరీ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇన్ కేసు మీరు అలా చేయనట్లయితే మీకు ఒక 20 lakhs పెనాల్టీ అయితే పడుతుందన్నమాట. ఓకే, ఇంతకు ముందులాగా మీరు సీటు వదిలేయడానికి లేదు. ఇప్పుడు కంపల్సరీ సీటు తీసుకోవాల్సిందే. మీరు సీటు తీసుకున్నా లేకపోతే డిస్కంటిన్యూ చేసినా ఏదైనా సరే, అదే సీట్ తీసుకోకపోయినా డిస్కంటిన్యూ చేసినా కూడా మీకు ఈ పెనాల్టీ అయితే ఖచ్చితంగా పడుతుంది. దాంతోపాటు 3 years డీబార్ కూడా చేస్తారనమాట. ఆ 3 years వరకు మీరు ఎంబీబీఎస్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. సో ఇది అందుకనే మీరు ఎవరికైతే సీటు అలాట్ అయిందో, జనరల్గా ఎవరు ఎంబీబీఎస్ సీట్ వస్తే వదులుకోరు, బట్ చెప్తున్నా మళ్ళీ ఒకసారి కండిషన్స్ గురించి. సో ఇది మనకి ఎంబీబీఎస్కి ఉన్నటువంటి కండిషను అండ్ డేట్ అనమాట, డేట్ అండ్ టైము ఈరోజు 31st October ఈవినింగ్ 4 o'clock అనమాట. సో ఇకపోతే మనకి బీడిఎస్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే, బీడిఎస్కి ఆల్రెడీ థర్డ్ ఫేజ్, అదే దాన్ని మాపప్ రౌండ్ అని అంటున్నారు. ఈ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది మనకి ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. నిన్న మార్నింగ్ 11:30 నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 11:30 వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంకా ఎవరైనా ఆప్షన్స్ దీంట్లో పెట్టుకోనట్లయితే, మీరు పెట్టుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు కూడా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి మార్నింగ్ 11:30 వరకు టైం అయితే ఉంది. ఓకే, సో దీని ప్రకారంగా మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. అయితే దీనికి కూడా కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్గా మీరు ఆప్షన్స్ పెట్టుకునే ముందు మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ విన్న తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు పెట్టండి. సో ద క్యాండిడేట్స్ హు ఆర్ అలాటెడ్ seats in the previous phase of counseling and not reported or discontinued in the course after joining at the respective college are not eligible. ఎవరైతే ఇంతకుముందు సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదో వాళ్ళు, లేదా డిస్కంటిన్యూ చేసి ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఓకే, మనకి ఇలా ఒక 2-3 ఈ కండిషన్స్ గురించి కాల్ చేశారనమాట. అందుకనే మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత క్యాండిడేట్స్ హోజ్ నేమ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆఫ్టర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్, వాళ్ళు కూడా, అంటే ఇందాక చెప్పాను కదా, ఈరోజు ఈ మాపప్ రౌండ్ ఏదైతే ఉందో థర్డ్ రౌండ్, దీంట్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ బీడిఎస్కి ఆప్షన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక దీంట్లో ఎవరికైనా సీట్ వచ్చినట్లయితే బీడిఎస్ సీటు, అంటే ఈరోజు 11:30 వరకే మనకి టైం ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇమీడియట్గా మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కానీ అలాట్మెంట్స్ కూడా ఈరోజు ఇచ్చేస్తానని చెప్పారనమాట. కాబట్టి అందరూ రెడీగా ఉండండి. ఈ ఫీజు కొత్తగా సీట్ ఎవరికైనా అలాట్ అయినట్లయితే వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా 12,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళైతే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు సీట్ కాలేజ్ మారినట్లయితే. ఓకే, ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్ అయితే 10,000 per annum ఉంటుంది. ప్రైవేట్ డెంటల్ కాలేజ్ అయితేనేమో 45,000 per annum అయితే ఉంటుంది. నెక్స్ట్ కొంచెం గొంతు బాగాలేదు, అందుకే నేను నిన్న మొన్న కూడా వీడియోస్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా లాస్ట్ డేట్ ఉంది కదా, ఒకసారి అప్డేట్ ఇద్దామనేసి చేస్తున్నాను. దయచేసి క్షమించండి. రైట్, నెక్స్ట్ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఆర్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్టర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఈ ఫేజ్ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి కానీ డిస్కంటిన్యూ చేయడానికి కానీ మీకు ఎటువంటి ఛాన్స్ అయితే లేదనమాట. యు ఆర్ నాట్ పర్మిటెడ్ టు
విత్డ్రా ఆర్ డిస్కంటిన్యూ, అంటే ఆ పెనాల్టీ క్లాజ్ ఏదైతే ఉందో అది మీరు కంపల్సరీ పే చేయాల్సి ఉంటుందన్నమాట పెనాల్టీ. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకనే మీకు కంపల్సరీ మీరు బీడీఎస్ చేస్తాము అనుకుంటేనే ఆప్షన్స్ పెట్టుకొని ముందుకెళ్ళండి. లేదు మేము ఏదో ట్రై చేద్దాము చూద్దాము అన్నట్టుగా ఇంతకుముందు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో చేసినట్లు చేస్తే మాత్రం ఇప్పుడు పెనాల్టీ అయితే ఇంతకుముందు అయితే జస్ట్ మీరు నెక్స్ట్ రౌండ్లో ఎలిజిబుల్ కాదని మాత్రమే ఒక కండిషన్ ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మీకు 20 లక్షల పెనాల్టీ, దాంతోపాటు ఈ కోర్స్కి నెక్స్ట్ 3 ఇయర్స్ దాకా మీకు ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీట్ రాసినా కూడా మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పట్లాగా ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే కుదరదు ఈ పర్టికులర్ కోర్స్కి అనమాట. మీరు ఏదైతే సీట్ వచ్చి వదిలేసుకున్నారో ఆ కోర్స్కి. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా. సో అది ఇఫ్ ఏ సీట్ ఈజ్ అలాటెడ్ ఇన్ దిస్ phase of counseling as per web options exercised by the candidate, the seat allotted in previous phases of counseling will be automatically cancelled and allotted to the other candidate by order of merit and as per the options. సో మీరు ఆప్షన్స్ పెడతారు కాబట్టి మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీరు పెట్టిన ఆప్షన్స్ వల్ల ఎక్కడైనా ఖాళీగా ఉంటే మీకు మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి వేరే కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, సో మీకు ప్రీవియస్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. దాన్ని మీ వెనకాల ఉండే క్యాండిడేట్ అతను ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే అది వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మళ్ళీ నాకు అరే ఇది ఈ కాలేజ్ నాకు వద్దు అంటే ఈ మాపప్ తర్వాత వచ్చిన కాలేజ్ నాకు ఇది నచ్చలేదు, నాకు ఇంతకుముందు వచ్చిన కాలేజే బాగుంది, అలాంటివి అయితే ఉండవు అనమాట. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. మీరు వెళ్ళము వద్దు నాకు ఇష్టం లేదు అనుకున్న కాలేజీలు ఎలిమినేట్ చేసి మిగిలినవి మాత్రమే పెట్టుకోండి. ఓకే, అది కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో. రైట్, ఇక్కడ చూడండి ఇది మళ్ళీ రెడ్లో ఇంకొకసారి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అదే మీరు సీట్ వస్తే కనుక ఈ కౌన్సిలింగ్లో 20 లక్షలు అంటే సీట్ వచ్చి తీసుకోకపోతే 20 లక్షలు పెనాల్టీ కట్టాలి అండ్ 3 ఇయర్స్ డిబార్ చేస్తారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ ఇఫ్ ద candidate slides to other college during MAPA phase of counseling in colleges affiliated to KNR UHS, the original certificates will be sent to the college concerned after the closure of admission. ఓకే, సో ఇదంతా ఇక అడ్మిషన్ క్లోజ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి ఈ పాయింట్ అనమాట. ఇదంతా అయితే అవసరం లేదు. ద యూనివర్సిటీ ఫీజ్ వన్స్ పెయిడ్ షల్ నాట్ బి రీఫండెడ్. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి లాస్ట్ డేట్ అనమాట. అయితే అంటే మీకు సమ్మరైజ్ చేయాలంటే ఎంబీబీఎస్కి రిపోర్టింగ్ చేయడానికి సీట్ వచ్చిన వాళ్ళు ఎంబీబీఎస్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి ఈరోజు ఈవినింగ్ 4 o'clock లాస్ట్ టైం అనమాట ఈరోజే. తర్వాత బీడీఎస్కి కూడా ఈరోజు 11:30 మార్నింగ్ 11:30 వరకు మాత్రమే మీకు టైం ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఈ 2 పాయింట్లు సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఈ ఎంబీబీఎస్కి సంబంధించి మాపప్ రౌండ్లో అసలు ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. నాకు చాలామంది కాల్ చేసి అడిగారు, అందుకనే ఇది ఒక స్టేట్మెంట్ తయారు చేసి మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను. సో బీసీఏ తీసుకున్నట్లయితే మనకి 3,43,458 వరకు వచ్చింది, మార్క్స్ ఏమో 338. అదేవిధంగా బీసీబీ 2,20,237 ర్యాంక్ దాకా సీట్ వచ్చిందనమాట. తర్వాత బీసీసీ తీసుకున్నట్లయితే 3,37,022, బీసీడీ 2,13,372, బీసీఈ 2,21,643, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 1,76,209, మైనారిటీ తీసుకున్నట్లయితే 2,21,602, అదేవిధంగా ఓపెన్ కేటగిరీ అయితే మనకి 2,04,771, ఎస్సీ గ్రూప్ 1లో అయితే 12,14,907. సో వీళ్ళండి లక్కీ ఛాన్స్ అంటే ఈ సంవత్సరం లక్కీ ఛాన్స్ కొట్టేసిన వాళ్ళు ఎస్సీ గ్రూప్ 1. తర్వాత గ్రూప్ 2 ఎస్సీలో గ్రూప్ 2 అనమాట 3,12,829 దాకా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 3లో 2,77,401, ఎస్టీ అయినట్లయితే మనకి 2,70,745 వరకు సీట్ రావడం జరిగింది అనమాట. సో వాటికి సంబంధించిన మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇంత ర్యాంక్ దాకా వచ్చింది కదా అనేసి కూడా ఒకరిద్దరు అడిగారు నన్ను. సో సపోజ్ ఇప్పుడు బీసీఈ లేదా బీసీబీ అనుకోండి, బీసీబీ 2,27,760 దాకా వచ్చింది కదా,
సీటు అని అడిగారనమాట. ఎందుకు వచ్చింది అని వెరిఫై చేసినట్లయితే అది వాళ్ళకి ఎన్సీసీ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. వాళ్ళకున్న ఎన్సీసీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి కొన్ని గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం జరిగింది. అందువల్ల వాళ్ళ మార్క్స్ పెరిగాయి. వాళ్ళ యొక్క మెరిట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, మీరు స్టేట్ ర్యాంక్ అంటుంటారు కదా, సో అది మంచిగా అంటే కొంచెం ఇంప్రూవ్ అయిందనమాట. దానివల్ల వీళ్ళకు కూడా సీట్ రావడం జరిగింది. బట్ యాక్చువల్గా వితౌట్ ఎన్సీసీ తీసుకున్నట్లయితే మనకి బీసీసీలో 2,20,237 అనమాట. అదేవిధంగా బీసీఈలో కూడా ఒక ఎన్సీసీ క్యాండిడేట్, అదేవిధంగా మైనారిటీలో కూడా ఎన్సీసీ క్యాండిడేట్ ఉండడం వల్ల సో ఈ విధంగా అయితే మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉండడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మరి దీని తర్వాత ఇప్పుడు మాపప్ రౌండ్ అని అన్నారు కదా, మళ్ళీ దీని తర్వాత మనకి ఇంకొక రౌండ్ ఉంటుందా అనేది జనరల్గా చాలామంది అడిగిన క్వశ్చన్ అనమాట నన్ను. సో మ్యాక్సిమం 99% ఇంకొక రౌండ్ అయితే ఉండే అవకాశం ఉందని మనకి తెలిసింది. ఎందుకనంటే మనకి 4th నుంచి కూడా, ఎప్పటి నుంచి, November 4th నుంచి ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్ ఉంది. సో దాంట్లో కూడా కొంతమంది మన దగ్గర నుంచి, తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు మనకి మాపప్ రౌండ్ తర్వాత కూడా సీట్స్ చాలామందికి అలాట్ అయ్యాయి. అండ్ దీంట్లో నుంచి కొంతమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది ఏమో బి కేటగిరీకి కూడా వెళ్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళకి ఏ కేటగిరీలో ఏదో లాస్ట్లో ఉన్నటువంటి కాలేజ్ వస్తుంది. సో దానికంటే కొంచెం డబ్బులు పెట్టినా అయినా పర్వాలేదు, మనం బి కేటగిరీలో కొంచెం మంచి కాలేజ్ వస్తుంది కదా, దానికి వెళ్దామని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ ఈ రెండింటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకొకటి ఏదైతే ఉందో, అది మనకి ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇంకొకటి ఇవ్వడం జరిగింది కదా. సో ఆ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పటి వరకు, November 1st వరకు ఇచ్చారనమాట. సో ఇది ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ అండర్ మేనేజ్మెంట్ కోటా, అంటే బి అండ్ సి కేటగిరీ. సీనే ఎన్ఆర్ఐ కోటా అని కూడా అంటారు. సో ఈ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి వాళ్ళకి కొంత ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది November 1st వరకు ఉంది. దీని తర్వాత మనకి ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి నెక్స్ట్ రౌండ్ ఉంటుందన్నమాట. ఓకే, సో అలా దాంట్లోకి కొంతమంది వెళ్ళే అవకాశం, ఏ కేటగిరీ నుంచి దాంట్లోకి వెళ్ళే అవకాశం అయితే వెరీ ఫ్యూ మెంబర్స్, ఎక్కువ మంది కాదు. మరి మీరు మార్క్స్ వాళ్ళు వెళ్ళిపోతే మాకు సీట్ వస్తుందేమో అని మీరు అలా ఎక్స్పెక్ట్ చేయకండి. కొంతమంది వెరీ ఫ్యూ మెంబర్స్ అయితే కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అలా చెప్పడం జరిగిందనమాట. సో కొంతమంది కాల్లో కూడా మాట్లాడి, ఈసారి ఈ కాలేజ్ కంటే బి కేటగిరీలో మంచి కాలేజ్ వస్తుంది, వెళ్తాము అనేసి అన్నారు. సో మీరు ఎఫర్ట్ చేయగలిగితే, అంటే ఇప్పుడు ఇదే ఏ కేటగిరీలో అయితే సంవత్సరానికి 60,000, మరి అదైతే 12 లక్షలు ఉంటుంది, 12.5 లక్షలు ఉంటుంది. సో అలా మీరు వెళ్ళాలి అని అనుకుంటే అది ఇంకా అప్ టు యూ. మీరు ఆ అమౌంట్ని కావాలంటే పీజీకి స్పెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు సేవ్ చేసుకొని. సో ఎంబీబీఎస్ ఏ కాలేజీలో వచ్చినా కూడా మీరు చేసేసుకోండి అని కూడా నేను అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఇన్ కేస్ వాళ్ళు యూజీకి పీజీకి కూడా స్పెండ్ చేయగలము అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు మంచి కాలేజీలో చేయడం కూడా మంచిదే. అదే వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని బట్టి మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా అలా ఆలోచించుకోండి. ఓకే, సో ఆ విధంగా మనకి ఇంకా కొన్ని సీట్స్ మిగిలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మ్యాక్సిమం ఇంకొక రౌండ్ అయితే కౌన్సిలింగ్ ఉంటుందని కూడా మనకి యూనివర్సిటీ తరపు నుంచి కూడా కొంత సమాచారం అయితే అందిందనమాట. రైట్, సో చూద్దాం ఇంకొక ఫేజ్ ఉంటుందా లేదా అనేది. మ్యాక్సిమం ఉండొచ్చు అనేసే తెలిసింది, కాబట్టి దానికోసం వెయిట్ చేద్దాము. సో దాని తర్వాత మళ్ళీ మనకి బీడిఎస్ కూడా ఇంకొక రౌండ్ ఉండే అవకాశం. ఏ కేటగిరీ ఎంబీబీఎస్ ఉంది అని అంటే మిగిలినవన్నీ కూడా ఇంకొక రౌండ్ అయితే, ఎక్స్ట్రా రౌండ్ అయితే ఉంటాయి. దీన్ని బట్టే అవి మిగిలినవన్నీ కూడా ఫాలో అవుతుంటాయి. ఎందుకంటే దీంట్లో సీట్ వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు కాబట్టి. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఈ 3rd రౌండ్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటి అని అంటే, సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి, లేదా 20 లక్షలు పెనాల్టీ కట్టాలి. కాబట్టి ఈ కండిషన్ని బట్టి చాలామంది కంపల్సరీ జాయిన్ అవుతారు. బట్ స్టిల్ ఇక్కడతోని దీన్ని లాక్ చేద్దామన్న ఉద్దేశంతోనే యూనివర్సిటీ ఇలాంటి కండిషన్ అయితే పెట్టింది, ఇంకొక రౌండ్ పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి. బట్ స్టిల్ ఇంకా కొంత సీట్స్, కొన్ని నెంబర్ ఆఫ్ వెరీ ఫ్యూ సీట్స్ మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి ఇంకొక రౌండ్ ఉండొచ్చు అనేది మనకి తెలిసినటువంటి సమాచారం అన్నమాట. ఓకే, సో ఇది
ఈరోజు ఉన్నటువంటి అప్డేటు. ఇంకొకటి ఇప్పుడు మనకి బీడీఎస్కి సంబంధించి ఈరోజు మనకి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఈ మాపప్ రౌండ్ ఏ కేటగిరీ మాపప్ రౌండ్కి సంబంధించినటువంటి బీడీఎస్ వేకెంట్ లిస్ట్ అనమాట. సో దీనికి కూడా ఒక చిన్న పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. చాలామంది కాల్ చేశారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, సరే ఇందులో వేకెన్సీస్ మా కేటగిరీలో లేవు కదా, మరి మాకు వస్తుందా రాదా అని అంటే, అసలు ఈ వేకెన్సీ లిస్ట్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో నంబర్స్ చూడండి, మీకు దీంట్లో అయితే చాలా నంబర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సీట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నా లేకపోయినా మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు, ఓకే, మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు ఇవన్నీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఓకే, మీ ర్యాంక్ వచ్చే వరకు అది ఉండకపోవచ్చు, అది వేరే వాళ్ళకి, మీకంటే ముందు వేరే వాళ్ళకి అలాట్ అయి ఉండొచ్చు. అయితే వేరే వాళ్ళకి అలాట్ అయితే ఏమవుతుంది అని అంటే, ఆ వేరే వాళ్ళు ఇంతకుముందు వేరే కాలేజీలో తీసుకొని ఉంటారు కదా, మీకంటే ముందున్న క్యాండిడేటు సెకండ్ ఫేజ్లోనో ఫస్ట్ ఫేజ్లోనో అతనికి వేరేది వచ్చి ఉంటుంది. సో ఆ సీటు ఖాళీ అవుతుందన్నమాట, అది ఇక్కడ కనబడదు, రైట్. సో ఇలాంటి చేంజెస్ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావలసినటువంటి కాలేజ్ ఏంటి, మీరు దేంట్లో ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు అని అవి ఒకటి డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ని ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ పెట్టండి. ఇన్ కేసు దాంట్లో ఆన్గోయింగ్ ఏమైనా చేంజెస్ ఉంటే ఆటోమేటిక్గా సీట్ వస్తే మీ ముందు ఉన్న క్యాండిడేట్ ఏమైనా ఖాళీ చేస్తే మీకు ఆ సీట్ రావడం జరుగుతుంది. లేదనంటే అది స్కిప్ అయ్యి ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు పెట్టిన ఆప్షన్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు కావాల్సింది పెట్టుకోండి, ఇక్కడ ఉందా లేదా అనేది మీరు మర్చిపోండి కాసేపు. ఓకే, ఇదేంటంటే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది, అసలు ఏమైనా చేంజెస్ ఉంటాయా లేవా అనేది ఒక ఐడియా కోసం అనమాట. ఓకే, అంతకుమించి అయితే ఏం లేదు. సో ఇది మర్చిపోయి మీరు మామూలుగా మీకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. బట్ పెట్టే ముందు నేను ఫస్ట్ మీకు చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి. 20 lakhs పెనాల్టీ, అదేవిధంగా 3 years డిబార్మెంట్. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి ఈరోజు అప్డేట్. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మరొక వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో వీడియోని లైక్ చేసి ఫాలో చేస్తూ ఉండండి మన ఛానల్ని. సో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.